నిజంగా అన్నలు నక్సలైట్లు మావోయిస్టులు ఎందుకు శాంతి చర్చలు అని చెప్పేసి ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు? భయపడుతున్నారా, వెనక్కి తగ్గారనుకోవచ్చా? ఈ శాంతి చర్చల నేపథ్యం ఇప్పుడు మీరు ఇది చూస్తున్నారు కనుక భయపడ్డారో లేకపోతే వెనక్కి తగ్గారో అనే ఒక ఆలోచన భావన మీకు కలుగుతుంది. కానీ మొత్తం విప్లవోద్యమ చరిత్రలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఉద్యమాలు తీవ్రతరం చేరుకున్నప్పుడు తప్పనిసరిగా అందులో ఒక భాగం ఇది. ఒక యుద్ధం కొనసాగుతున్నప్పుడు ఆ యుద్ధంలో ఒక భాగం శాంతి చర్చలు అనేది. ఈ సందర్భానికి ఇప్పుడు నడుస్తున్న సందర్భానికి కనుక మనం చూస్తే కనుక ఇప్పుడు కూడా అంటే 2004లో 2002లో జరిగినప్పుడు కూడా ప్రభుత్వానికి ఉద్యమాలకు మధ్యలో జరుగుతున్న పోరులో సాధారణ ప్రజలు బలి కావద్దనే 2004లో రాజశేఖర రెడ్డితో ఆనాడు పీపుల్స్ వార్ పార్టీ చర్చలు జరిపింది. అదే సందర్భంలో ఇక్కడ కూడా సేమ్ అలాంటి సందర్భంలో అక్కడ ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో జరుగుతున్న ఆ యుద్ధం, అసలు ఆ యుద్ధం ఏకపక్షంగా సాగుతుంది. భారత ప్రభుత్వం వేలాది మంది లక్షల సైన్యాన్ని దించింది, 650 మిలిటరీ క్యాంపులు పెట్టింది. ఆ క్యాంపులలో మిలిటరీ శకటాలు తిరుగుతూ ఉన్నాయి. ఆ క్యాంపుల నుంచి షెల్స్ వేస్తారు, ఆదివాసుల మీద పడతాయి. పశువుల మీద, ఎద్దుల మీద, ఆవుల మీద పడి చచ్చిపోతున్నాయి. అందులో బ్లైండ్గా ఇట్లా క్యాంపుల్లో కూర్చొని షెల్స్ వేస్తారు. డ్రోన్లో నుంచి వచ్చి వాళ్ళ ఆసుపాసులు కనుక్కుంటున్నారు. మనకి ఎన్నో వీడియోలు కూడా బయటకు వచ్చేసినాయి. వాళ్ళు వ్యవసాయ పనుల్లో మహిళలు మగవాళ్ళు నిమగ్నమై వ్యవసాయ పనులు చేసుకుంటున్నప్పుడు అటవీ సంపదను సేకరించడానికి అడవులకు వెళ్ళేటప్పుడు వాళ్ళను డిస్టర్బ్ చేస్తూ ఆకాశం నుంచి డ్రోన్లు తిరుగుతూ వాళ్ళ ఫోటోలు తీసుకోవటం అనేది వాళ్ళకి చాలా అభ్యంతరకరంగా ఇబ్బందిగా ఉంది. ఒకటైతే ఆ ఆదివాసీలు, అమాయకపు ఆదివాసీలు మావోయిస్టులకు సహకరిస్తున్నారనే నెపంతో అయితే అరెస్ట్ చేసి జైలుకు పంపుతున్నారు. వాళ్ళ మీద ఏ కేసులు పెడుతున్నారో ఆదివాసులకు తెలియదు, ఎందుకు జైల్లో ఉంటున్నారో తెలియదు, ఏ సెక్షన్లు ఉంటున్నాయో తెలియదు. మరి మీరు బెయిల్ కోసము అడ్వకేట్ను కలిశారంటే అడ్వకేట్ అనే పదము తెలియదు, వాళ్ళకి బెయిల్ అనే పదం తెలియదు. ఒకటి తెలుసు, వాళ్ళకి తెలిసిందల్లా జైలుకి వెళ్ళి ములాఖతు పెట్టి వాళ్ళను కళ్ళారా చూసుకోవటం తప్ప మిగతా ఏమీ తెలియదు. అలాంటి అమాయకపు ఆదివాసులను అక్రమ కేసులు పెట్టి పెద్ద ఊపా కేసులు పెట్టి పెద్ద సెక్షన్లు పెట్టి బెయిల్ నిరాకరించబడే ఆ ఊపా చట్టం కింద వాళ్ళని అరెస్ట్ చేసి ఎక్కడెక్కడో జైళ్ళలో పెడుతున్న వైనం ఒకటి కనబడుతుంది. వాళ్ళు ఎప్పుడైనా వచ్చి ఈ ప్రభుత్వ బలగాలు ఎప్పుడైనా వచ్చి ఇంటి మీద దాడి చేసి పట్టుకుపోతారనే భయంతో వాళ్ళు ఇళ్లల్లో పడుకోకుండా అడవులకు పోయి పడుకుంటే వాళ్ళ నెట్వర్క్ ద్వారా తెలుసుకొని వాళ్ళు ఎక్కడ పడుకుంటున్నారు, ఎక్కడ తింటున్నారు అని కనుక్కొని అడవికి వెళ్ళి అక్కడ నుంచి తీసుకెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం, లేదంటే అరెస్ట్ చేయటము, జైల్లో పెట్టడము, లేదంటే సరెండర్ చేయించటము. మనం మొన్న జరిగిన సరెండర్స్ కూడా వాళ్ళను బలవంతాన తీసుకెళ్ళి 86 మందిని సరెండర్ చేసినట్టుగా తెలంగాణ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుంది. అట్లా ఫోర్స్ఫుల్గా సరెండర్ చేయించటం కానీ, లేదంటే దేనికి లొంగపోతే తుపాకులు ఎత్తి వాళ్ళని కాల్చి చంపేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇది ఒకటైతే మహిళల మీద భయంకరమైన అత్యాచారాలు జరుగుతున్నాయి. అంటే పౌర సమాజం ఆలోచించాల్సింది ఏంటంటే, ఎక్కడైతే పోలీసులు ఉంటారో ఆ ఆకుపచ్చల షర్ట్స్ వేసుకొని సైన్యమే తిరుగాడుతుంటారో అడుగడుగున అంటే ఎవ్రీ 4th కిలోమీటర్ ప్రతి 4 కిలోమీటర్కు ఒక పోలీస్ క్యాంప్ ఉంటే మగవాళ్ళకే భయం అవుతుంది. వాళ్ళని చూస్తే వాళ్ళు వ్యవసాయ పనులకు ఎట్లా పోతారు, అటవీ సంపద సేకరణకి ఎట్లా పోతారు. ఇక మహిళల పరిస్థితి ఆలోచించండి. ఎక్కడైతే పోలీస్ క్యాంపులు ఉంటాయో, ఎక్కడైతే మిలిటరీ క్యాంపులు ఉంటారో, మిలిటరీ బలగాలు సంచరిస్తుంటుందో మొట్టమొదటి బలి అయ్యేది మహిళ. మనకు బయటకు వచ్చేవే కోకొల్లలు ఉన్నాయి. మహిళల పైన తీవ్రమైన అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇది ఒక ఎత్తు అయితే, రెండవది ప్రత్యక్షంగా జరుగుతున్న యుద్ధంలో మావోయిస్టులతో ప్రభుత్వం చేస్తున్న యుద్ధంలో ఎక్కువ శాతం దాదాపుగా 2024 జనవరి 1 నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఈ 15 నెలల్లో దాదాపుగా 475 మంది చనిపోయారు బూటకప్ ఎన్కౌంటర్లో. మా లెక్కల ప్రకారంగా మూడో వంతు
ఆదివాసీలే చనిపోతున్నారు. దాదాపుగా 300 మంది అమాయకపు ఉద్యమాలతో, తూటాలతో, తుపాకులో సంబంధం లేని ఆదివాసీలు చనిపోతున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.